హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ రెడ్డి ఛానల్. నేను ఇప్పుడు మామూలుగా లవ్ స్టోరీస్ గురించి స్టోరీ చెప్పబోతున్నాను. ఇది రియల్గా లైఫ్లో జరిగిన స్టోరీ. అసలు మామూలుగానే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. కొంతమంది 10th వరకు లవ్ చేస్తారు. ఆ లవ్ స్టోరీ అనేది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. మళ్ళీ తర్వాత ఇంటర్లో కొంతమంది చేస్తారు, అది జస్ట్ ఎఫెక్షన్ మాత్రమే. కొంతమంది డిగ్రీలో లవ్ చేస్తారు, అది జస్ట్ ఎమోషన్స్ మాత్రమే. ఇలాగా కొంతమంది వాళ్ళ క్లాసులు బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ లవ్ స్టోరీనే. నేను ఇప్పుడు మీకు ఒక లవ్ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను. మీ లవ్ స్టోరీ విన్నాక చూసి సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. ఒక చిన్న పట్టణంలో రాహుల్ అనే ఒక అబ్బాయి ప్రతిరోజు ఉదయం బస్ స్టాండ్కి వెళ్తాడు. అక్కడికి ఒక అమ్మాయి, తన పేరు అనన్య, ప్రతిరోజు అదే బస్సులో కాలేజీకి వెళ్తుంది. రాహుల్ మొదట ఆమెను చూసిన రోజే ఆమె చిరునవ్వు అతని మనసుకు తాకింది. కానీ మాట్లాడే ధైర్యం మాత్రం రాలేదు. రోజులు గడిచాయి, చూపులు కలిశాయి, నవ్వులు పంచుకున్నారు. మాట మాత్రం రావాల్సిందే రాలేదు. ఒకరోజు అనన్య బస్సు మిస్ అయింది. రాహుల్ ఆమెను చూసి బైక్ మీద కాలేజీకి తీసుకెళ్ళనా అని చెప్పి అడిగాడు. ఆమె చిన్నగా నవ్వి, నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది మాట ఇదే కదా అని చెప్పి చెప్పింది. రాహుల్ కంగారు పడ్డాడు. కానీ ఆమె నవ్వుతూ, నేను అదే మాట కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పింది. ఆమె అలా మొదలైంది వారి ప్రేమ కథ. ఒక చూపుతో మొదలై ఒక చిరునవ్వుతో నిండిపోయిన ప్రేమ. ఈ రోజు తర్వాత రాహుల్ అనన్య మర్చిపోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బైకుల మీద తిరిగి అలా లవ్లో పడ్డారు కాబట్టి. ప్రతి ఉదయం బస్ స్టాండ్లో ఆమె కనిపించకపోతే ఏదో లోటుగా అనిపించేది పాపం రాహుల్కి. బస్సు కదలలేకపోయాక కూడా అతని చూపు ఆ దారి చూస్తూనే ఉండేది. అనన్య కూడా అదే స్థితిలో ఉంది. బస్సులో కిటికీ పక్కన కూర్చొని బయట చూసే ప్రతిసారి రాహుల్ కనబడతాడా అని ఒక చిన్న ఆశతో కళ్ళను చుట్టూ తిప్పేది. రోజులు గడిచాయి. మాటలు లేవు, కానీ చూపుల్లో ఏదో మాటలకు అందని అనుభూతి. రాహుల్ గుండెల్లో ఒక చిన్న కంపనం. ఆమెను మాట్లాడాలా లేక మౌనం కొనసాగించాలా అన్న దానిలో ఇరుక్కుపోయాడు. ఒకరోజు వర్షం పడింది. అనన్య బస్ స్టాప్కి ఆలస్యంగా వచ్చింది. బస్సు వచ్చేసరికి తడిసి ముద్దయింది. రాహుల్ చేతిలో ఉన్న అంబ్రెల్లాను ముందుకు చాపాడు. ఇలా తడిసిపోతూ జలుబు చేస్తుంది అన్నాడు చిరునవ్వుతో. అనన్య కాసేపు అతని వైపు చూసింది. ఆ చూపులో కృతజ్ఞత, ఇంకో ఎంతో అర్థం కాని అనురాగం కలిసి ఉన్నాయి. ధన్యవాదాలు, థ్యాంక్స్ అని మెల్లగా చెప్పింది. ఆ ఒక్క మాట రాహుల్ గుండెల్లో గంటలు తరబడి మారుమోగింది. ఇద్దరు అంబ్రెల్లా కింద నడుస్తూ బస్ స్టాండ్ వరకు వచ్చారు. వర్షపు చినుకులు కిందకు జారి పడుతూ వారి చేతులు తాకిన ప్రతిసారి ఒక కొత్త స్పార్క్ పుట్టేది. ఈరోజు మొదలైంది వారి మాటల ప్రయాణం. ప్రతిరోజు చిన్న చిన్న మాటలు, నవ్వులు, చమత్కారాలు. రాహుల్ రోజంతా ఎదురు చూడడం అలవాటైపోయింది. ఒక సాయంత్రం సూర్యాస్తమయం బంగారు రంగులో మారుతున్నప్పుడు రాహుల్ అనన్యతో నడుస్తూ అన్నాడు, నిన్ను మొదట చూసిన రోజే నువ్వు నాకు చెప్పకపోయినా ఏదో చెప్పావు అనిపించింది అని అన్నాడు. అనన్య సిగ్గుతో చిరునవ్వు చిందించింది. అది మాట నాకు కూడా అనిపించింది అని మెల్లగా చెప్పింది. ఆ క్షణం ఇద్దరి సమయం ఆగిపోయినట్టే. గాలిలో వీస్తున్న తడి వాసన, వెనుకపడుతున్న సూర్యకాంతి, గుండెల్లో తడుముకుంటున్న మనసులు. అది మొదటి చూపు ప్రేమ నుండి పుట్టిన నిజమైన అనుబంధం. చివరగా రాహుల్ అనన్యకు చెప్పాడు, చూపు ప్రేమగా మారింది, ఇప్పుడు ఆ ప్రేమే జీవితంగా మారాలని ఉంది అని రాహుల్ అనన్యకు చెప్పాడు. అనన్య తలదించుకొని చిరునవ్వుతో నాకు అదే కోరిక అంది. ఇలా వారి ప్రేమ మొదటి చూపుతో మొదలై ప్రతి భావంతో బలపడింది. నిజమైన ప్రేమ అంటే మాటల్లో కాదు, క్షణాల్లో ఉంటుంది అని చెప్పింది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పింది ఒక పార్ట్ చెప్పాను. మీకు సెకండ్ పార్ట్ కావాలంటే రేపు పెడతాను. దీనికి కంటిన్యూస్గా తర్వాత ఏం జరిగిందో, అనన్య రాహుల్ ఏం చేశారు అన్నది నేను రేపు భాగంలో చెప్తాను, పార్ట్ 2లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ చూసి
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.